కొంతమంది పిల్లలు నాతో వాపోతూ ఉంటారు అనమాట. ఏంటంటే, అన్నా మాకు శివుడికి అభిషేకం చేయడం అంటే చాలా ఇష్టం, శివ పూజ చాలా ఇష్టం, కానీ మా ఇంట్లో మా అమ్మగారు మా నాన్నగారు దానికి ఒప్పుకోవట్లేదన్నా. ఈ వయసులో భక్తి ఏంటి అంటున్నారు, శివలింగం ఇంట్లో పెట్టకూడదు అంటున్నారు, ఎలా చెప్తామన్నా తల్లిదండ్రులకి అని చెప్పి అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భక్తి అనేది ఇట్స్ అన్ ఇండివిజువల్ పర్సనల్. అంటే ఇప్పుడు నాకు ఆ వయసులో భక్తి లేదు, నీకు ఉండకూడదు ఇప్పుడు ఈ వయసులో ఎందుకు అని చెప్పి అనే అర్హత మీకు లేదు, హక్కు కూడా మీకు లేదు. ఎందుకంటే భక్తి, స్పిరిచువాలిటీ, డివోషన్ ఇట్స్ ఎ సోల్స్ పర్సనల్ జర్నీ. అంటే ఒక్కొక్క సోల్ కు ఒక్కొక్క పర్సనల్ జర్నీ ఉంటుంది. వాడికి ఇప్పుడు ఆడి 12 కేతు ఉన్నాడు అనుకోండి, ఆడికి విపరీతమైన డిటాచ్మెంట్ ఉంటుంది, విపరీతమైన భక్తి ఉంటుంది, దాన్ని కాదనలేవు నువ్వు. అర్థమైందా? అండ్ ఇంకొకటి, ఎవరి భక్తిని కంట్రోల్ చేసే హక్కు మనకున్నదు, ఎవరి కర్మను కంట్రోల్ చేసే హక్కు మనకున్నదు. ఒకడికి పూజ చేయాలనిపించింది అనుకోండి, వాడి వయసుతో సంబంధం లేదు. అర్థమైందా? వాడి వయసుతో సంబంధం లేకుండా వాడి భక్తిలో మునిగి తేలుతున్నప్పుడు వాడిని చూసి మనం నేర్చుకోవాలి. చిన్నవాడైనా సరే నీ కొడుకుని చూసి నువ్వు నేర్చుకోవడంలో తప్పేం లేదు కదా, వాడి సన్మార్గంలో నడుస్తున్నప్పుడు. అలా అని నేర్చుకోకపోయినా పర్లేదు, కానీ వాడిని వెనక్కి లాగకూడదు మనం. చిన్నతనంలో భక్తి తప్పు అంటే గనక రమణ మహర్షి గారు తన జీవన గమ్యం ఏ ఏట తెలుసుకున్నారు, భక్త మార్కండేయుడు తన జీవన గమ్యం ఏ ఏటని తెలుసుకున్నాడు, భక్త ప్రహ్లాదుడు తన జీవన గమ్యం ఏ ఏటని తెలుసుకున్నాడు. ఎప్పుడైనా భక్తికి వయసుకు సంబంధం లేదు. ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆధ్యాత్మిక అంటే దాన్ని ఏమంటారు, ఒక స్పిరిచువల్ అవేకనింగ్ అనేది నీకు ఈ జన్మ కాదు, కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్న పుణ్యఫలం నీకు స్పిరిచువల్ అవేకనింగ్ కింద ఈ జన్మలో నీకు ప్రాప్తిస్తుంది. నీకు ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో, భక్తి అనేది ఎప్పుడూ పతనం చేయదు. భక్తి అనేది నీ అభ్యున్నతకి, నీ ఎదుగుదలకి కారణం అవుతుంది. శివలింగం ఇంట్లో ఉండకూడదని చెప్పి చాలా మంది పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు తల్లిదండ్రులు. నేను చెప్పేదేనండి, బొటన వేలు కన్నా చిన్న సైజు ఉన్న శివలింగం ఇంట్లో ఉండొచ్చు, వాళ్ళ శివభక్తికి మీరు అడ్డుపడద్దు. బొటన వేలు కన్నా చిన్న సైజు ఉన్న శివలింగానికి దోషాలు అంటావు, ఇంట్లో ఉండొచ్చు, అర్చించుకోవచ్చు, వారి శివభక్తికి మీరు అడ్డుపడకండి. హిరణ్యకశ్యపుడిలాగా ప్రవర్తించు. అర్థమైందా? హిరణ్యకశ్యపుడు కూడా ఏమన్నాడు, నువ్వు విష్ణుమూర్తిని పూజించడానికి వీల్లేదా? ఆఖరికి ఏమైంది తెలుసుకోవాలి ఇప్పటికైనా మనం. ఎందుకంటే నీ కొడుకు విపరీతమైన భక్తి ఉంది అంటే నువ్వు వాడిని చూసి నేర్చుకో. నీకు లేనిది వాడికి దొరికింది. నీ కడుపున అటువంటి గొప్ప భక్తుడు పుట్టినందుకు ఆనందపడాలి నువ్వు. అర్థమైందా? అందులోనూ శివలింగ ఆరాధన చేయటం అనేది అందరి వల్ల కాదు, అది చాలా గొప్పది, చాలా గొప్ప ఆరాధన. అన్ని ఆరాధనలోకి పై స్థానంలో ఉండేది శివలింగ ఆరాధన. అర్థమైంది? అందుకే కదా కృష్ణుడు తన స్వహస్తాలతో అర్జునుడిని తీసుకొని వెళ్ళి రోజు శివాభిషేకం చేయించింది. శివలింగం ని అర్చించేవాడు, అభిషేకించేవాడికి ఆడికి శివుడితో ఏదో రుణం ఉంది, శివుడితో ఏదో బంధం ఉంది, కొన్ని కోట్ల జన్మల బంధం అది. దాన్ని విడదీయాలని చూడటం మహాపాపం, దాన్ని ఆపాలని చూడటం మహాపాపం. అర్థమైందా? ప్రతి ఒక్కరూ శివారాధన చేయాలి, శివలింగానికి అర్చన చేయాలి, శివకృపకు పాత్రులు అవ్వాలి, శివభక్తిని అనుభవించాలి. అర్థమైందా? ఆ శివానుగ్రహం పొందిన రోజున నీకు అర్థమవుతుంది నేను చెప్పే మాటలేంటి అనేది. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.